హాయ్ నమస్తే. ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్, డేటా లోడింగ్ అండ్ ఇంటిగ్రేషన్ ఇన్ స్నోఫ్లేక్. మనం డైలీ లైఫ్లో ఆర్డర్ చేసే షాపింగ్ యాప్స్లో ఏదైనా ఒకటి ఆర్డర్ చేస్తే డెలివరీ ఎలా చేస్తారో సేమ్ అలానే స్నోఫ్లేక్కి డేటాని డెలివర్ చేయడం అంటే ఏంటి, ఎలా చేయాలి అనేది ఫుల్ క్లారిటీ ఇస్తాం. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. వాట్ ఈస్ డేటా లోడింగ్? సింపుల్గా చెప్పాలంటే మనం డేటాని స్నోఫ్లేక్లో పెట్టడం, లైక్ CSV, JSON, పాకెట్ ఫైల్స్, లోకల్ సిస్టమ్స్, S3 ఆర్ Azure బ్లాక్ స్టోరేజ్ నుంచి స్నోఫ్లేక్ డేటాబేస్లోకి లోడ్ చేయడం. ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే రా డేటాని క్లీన్ చేసి స్నోఫ్లేక్లోకి లోడ్ చేయడం అండ్ దెన్ క్వైరీ చేసి అనలైజ్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే డేటా లోడింగ్ అంటే చిట్టి రోబోట్ని టీవీ పెట్టమని చెప్పే సీన్ లాంటిది. కరెక్ట్ ఫార్మాట్లో కరెక్ట్గా చెప్పాలన్నమాట. ఫైల్ ఫార్మాట్ ఇన్ స్నోఫ్లేక్. స్నోఫ్లేక్ కి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. CSV, JSON, XML, Avro, Parquet, ORC ఎక్సెట్రా. ఫార్మాట్ ని బట్టి మనం లోడింగ్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. CSV టేబులర్ డేటా కోసం, JSON సెమీ స్ట్రక్చర్డ్ డేటా కోసం, Parquet కాలమ్నర్ ఆర్ కంప్రెస్డ్ డేటా కోసం. వై టు లోడ్ డేటా? స్నోఫ్లేక్ లో డేటా లోడ్ చేయడానికి 3 మెయిన్ వేస్ ఉన్నాయి. వెబ్ UI, సింపుల్ అండ్ మాన్యువల్. SnoSQL CLI, కమాండ్ లైన్ బేస్డ్. స్నోపైప్ ఫర్ రియల్ టైమ్ కంటిన్యూస్ డేటా. మీకు ఇంకా ఈజీగా అర్థమై చెప్పాలంటే వెబ్ UI లోడింగ్ అంటే పిజ్జాని ఆర్డర్ చేయడం లాంటిది. SnoSQL అంటే మాన్యువల్ కుకింగ్. స్నోపైప్ అనేది జొమాటో సబ్స్క్రిప్షన్ లాంటిది. లోడింగ్ CSV వయా వెబ్ UI. ఇప్పుడు ఒక సింపుల్ CSV ఫైల్ ని వెబ్ UI లోకి లోడ్ ఎలా చేయాలో చూద్దాం. స్నోఫ్లేక్ వెబ్ UI లోకి వెళ్ళాలి. డేటాబేస్ అండ్ టేబుల్స్ ని క్రియేట్ చేయాలి. లోడ్ డేటా బటన్ యూజ్ చేసి లోకల్ ఫైల్స్ని సెలెక్ట్ చేయాలి. అందులో CSV ఫార్మాట్ని సెలెక్ట్ చేసి లోడ్ సెలెక్ట్ చేస్తే అయిపోయినట్టే. దీని వెనకాల ఏం జరుగుతుందంటే ఇది ఇంటర్నల్ స్టోరేజ్ని యాక్సెస్ చేస్తుంది అండ్ కాపీ కమాండ్ని యూజ్ చేస్తుంది. అండర్స్టాండింగ్ స్టేజెస్ ఇన్ స్నోఫ్లేక్. స్టేజ్ అంటే ఇది ఒక టెంపరీ పార్కింగ్ ఏరియా. మన డేటా ఫైల్స్ టేబుల్లోకి లోడ్ అవ్వక ముందు ఉండే ప్లేస్. ఇవి 4 టైప్స్ ఉంటాయి. యూజర్ స్టేజ్, లింక్ టు యూజర్. టేబుల్ స్టేజ్, లింక్ టు స్పెసిఫిక్ టేబుల్. నేమ్డ్ ఆర్ ఇంటర్నల్ స్టోరేజ్. ఎక్స్టర్నల్ స్టోరేజ్ S3, Azure బ్లాక్, GCS. ఫన్నీగా చెప్పాలంటే స్టేజ్ లో డేటా పెడితే లోడింగ్ చేయొచ్చు, కానీ ట్రాఫిక్ లో పెడితే ఫైల్ ఫార్మాట్ వల్ల ఎర్రర్స్ వస్తాయి. నెక్స్ట్ కాపీ ఇంటూ సింటాక్స్. డేటాని స్టేజ్ లో పెట్టి కాపీ ఇంటూ కమాండ్ వల్ల టేబుల్స్ కి లోడ్ చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ కోడ్ లో కాపీ ఇంటూ కమాండ్ ని యూజ్ చేస్తుంది. దీనివల్ల డేటాని టేబుల్లోకి లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫైల్ ఫార్మాట్ ఈక్వల్ టు అని ఇచ్చేసి అది ఏ టైప్ అనేది మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ మీకు కొన్ని టిప్స్ ఇవ్వాలనుకుంటే ఆల్వేస్ యూజ్ ప్రాపర్ ఫైల్ ఫార్మాట్. చెక్ ద ఎర్రర్స్ విత్ వ్యాలిడేషన్ మోడ్ ఈక్వల్ టు రిటర్న్ ఆల్ ఎర్రర్స్. ఇంటిగ్రేషన్ టూల్స్ ఓవర్ వ్యూ. డేటా ఇంటిగ్రేషన్ అంటే అదర్ టూల్స్ తో స్నోఫ్లేక్ ని ఇంటిగ్రేట్ చేయడం. కొన్ని పాపులర్ టూల్స్ ఏంటంటే ఇన్ఫర్మాటికా, టాలెంట్, అపాచీ నిఫీ, ఫైవ్ట్రాన్, Azure డేటా ఫ్యాక్టరీ, ఎయిర్బైట్, Matillion. రియల్ టైమ్ ఇంటిగ్రేషన్ విత్ స్నోపైప్ ఇది స్నోఫ్లేక్ లో స్ట్రీమింగ్ డేటాకి యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే డేటా S3 లోకి అప్లోడ్ అవుతుంది. స్నోపైప్ ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది. అప్పుడు డేటా కంటిన్యూస్ గా లోడ్ అవుతుంది జరుగుతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ డేటా లోడింగ్. ఈ వీడియోలో ఫైల్ ఫార్మాట్ సపోర్ట్, ఇంటర్నల్ వర్సెస్ ఎక్స్టర్నల్ స్టేజెస్, కాపీ ఇంటూ కమాండ్ యూసేజ్, రియల్ టైమ్ లోడింగ్ విత్ స్నోపైప్, ఇంటిగ్రేషన్ టూల్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, subscribe to Broly Academy. Thanks for watching. Jai Data.